తిరుమల సన్నిధి భక్తుల పెన్నిధి కలియుగ వారినిధి తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిశతి. అందరూ వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి బ్రహ్మోత్సవాల సమయంలో ఒక 4-5 పద్యాలు చేద్దాం. రచన పఠన ఉప్పలూరి లక్ష్మీనారాయణ. అందరూ కూడా తప్పకుండా విని ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు మీరందరూ కూడా పాత్రలు కండి. వెంకటేశ్వర పాపనాశన భీతి గూర్చియువాసిగా వంకవాగులు దాటి వేసియు పాటవంపుగ బాటలో మంకు పట్టుగా మమ్ము పట్టియు మాన్యమెంతయు గూర్చుచున్ సంకటంబులు సొంతలేకయు సంతసంబుగగావుమా. వెంకటేశ్వర పాపనాశన మా భయములు పోగొట్టి వాగులు వంకలు దాటించి మంచి బాటలో నడిపించి గట్టి పట్టుగా మమ్ము పట్టుకొని మాన్యత చేకూర్చి బాధలు లేని జీవితము ప్రసాదించి సంతోషమును కూర్చుమయ్యా. ఎన్ని ఉన్నను ఎంత తిన్నను ఎంత ఎత్తుకు పోయినన్ మిన్నగావవి వెంకటేశుని మేలు సన్నిధి కన్నను జున్ను పాలవి ఎన్ని త్రాగిన శోభగూర్చదు జిహ్వకున్ చిన్ని కృష్ణుని బాల్యలీలలు జిహ్వజాపలి తీర్చుగా. వెంకటేశ్వర నీ సన్నిధి కన్నా ఎన్ని ఉన్నను ఎంత తిన్నను ఎంత ఎదిగినను అవి వెన్నకావు. జున్ను పాలు ఎన్ని త్రాగినా ఆకలి తీరదు. కానీ చిన్న కృష్ణుని బాల్యలీలలు తలంచిన ఆకలి దప్పులు అణగారును. పరమౌ శ్రీ విభు వెంకటేశు పద పద్మాసేవ దివ్యంబునౌ తిరమౌ శ్రీతిరు శ్రీనివాస సదసాత్వీమర్గ సంపూజ్యముల్ మురవైరీ విభవంబు మోదముద సంపూజ్యాను సంయుక్తమై పరమాశక్తి కరంబు చూడతిరు సద్భాగ్యంబు మాన్యోన్నతుల్. వెంకటేశ్వర నీ పాదపద్మముల సేవ పరమ సాత్విక మార్గము దివ్యము. నీ పూజలు సర్వోత్తమము. శ్రీకృష్ణ రూప వెంకటేశ్వర రూపం మోదము సమ్మోదము. తిరుమల వెంకటేశ్వరుని దివ్య వైభవము పరమానంద భరితము మహాభాగ్యము. అన్నమార్యను ఆత్మవేదన ఆర్తి కొల్వగ ఆర్ద్రతన్ వెన్నమీగడ పాలుగారును వెంకటేశుని కీర్తనల్ చిన్న ప్రాయము భావ సంపద శీఘ్రమందియు చిత్తమున్ వన్యవాసిని అన్నమయ్యకు పావనంబుగ కూర్చగ. వెంకటేశ్వర అన్నమయ్య కీర్తనలు పాలు మేగడ తరగలతో పాలుగారుచు ఆర్తిని మనస్సుకు అందజేయను. అన్నమార్జుని చిన్న వయస్సులోనే శ్రీకరమైన భావసంపదలు భాగ్యము కలిగినది. వెంకటేశ్వరి పదధ్యానము కలిగినది. వేలకు వేల కీర్తనలు వేద నివేదన భక్తి భావనల్ జోలలు లలిపాటల విశోభగ కీర్తనలన్నమయ్య తా ఆలన పాలనంబు మరి ఆర్ద్రత గోరియు వెంకటేశు సమూలముగాను తించి కడు మోదముగాంచను. వెంకటేశ్వర అన్నమయ్యకు వేలాది వేల కీర్తనలు ఆత్మనివేదనగా జోలపాటలు లాలిపాటలు మంగళకీర్తనలు పాడి నీకు ఆనందము చేకూర్చుకున్నాడయ్యా. మరి బ్రహ్మోత్సవాల్లో అందరూ వినండి.